శ్రీమాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. నమస్తే అండి, నేను మీ రామకృష్ణ ఖాన్, ఆస్ట్రో న్యూమరాలజీని. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు లావణ్య అనే పేరు గురించి మనం తెలుసుకుందాం. లావణ్య అనే పేరు పెట్టుకున్నటువంటి వారికి ఈ వాల్యూస్ వేసాను. ఎల్ అంటే 3, ఏ అంటే 1, వి అంటే 6, ఏ అంటే 1, ఎన్ అంటే 5, వై అంటే 1, ఏ అంటే 1. ఈ వాల్యూస్ అన్ని కూడా ఈ 9 గదుల బాక్స్లో కొట్టి ఈ వాల్యూస్ వేయండి. ఈ వాల్యూస్కి 1 నుండి 9 వరకు నేను ఇక్కడ కొన్ని విషయాలు చెప్పడం జరిగింది. ఫిల్ అయినటువంటి నంబర్లన్నీ కూడా పాజిటివ్గా ఉండడం అనేది కూడా తెలుసుకోండి. ఫిల్ కాని నంబర్లన్నీ కూడా నెగిటివ్గా ఉంటాయి. ఇప్పుడు లావణ్యలో ఏ అంటే 1 ఫిల్ అయింది. 1 ఏం తెలియజేస్తుంది? లావణ్య అనే అమ్మాయికి వివాహం జరుగుతుంది తప్పకుండా. ఇక్కడ ఒక ప్రాబ్లం ఉంది చూసారా? ఇక్కడ 2వ నంబర్ లేదు, సంతానం గురించి లేదా తమ్మి. అంటే లావణ్య అనే పేరు పెట్టుకున్నటువంటి వారికి సంతాన యోగ్యత అనేది ఎలా జరుగుతుందండి? భార్యాభర్తలు అంటే వివాహం చేసుకుంటే వాళ్ళ ద్వారా కలిగినటువంటి యోగ్యత సంతానం, అంతే కదా. ఒక లావణ్య ఒక్కరే సంతానం కలగదు ఆవిడికి. అంటే వివాహం అయిన తర్వాత భార్యాభర్తలు కలిస్తేనే సంతాన యోగ్యత కలుగుతుంది. అందుకు ఇక్కడ సంతానం ఈ అమ్మాయికి లేకున్నా వాళ్ళ హస్బెండ్లో గనక సంతానానికి సంబంధించిన నంబర్ గనక ఉంటే ఇక్కడ సంతానం జరుగుతుంది వాళ్ళకి. లేదు అంటే సంతానం అనేది ఉండదు. ఇంకా గుర్తుపెట్టుకోండి. నేను చెప్పిన పాయింట్ అర్థమైంది కదండి మీకు. కేవలం సంతానం విషయంలోనే ఈ విషయాన్ని మీకు తెలియజేస్తున్నాను, మిగతా అన్ని కామనే. ఇంకా ఎందుకంటే వాళ్ళ హస్బెండ్ పేరులో ఉన్నటువంటి నంబర్లు ఈవిడ పేరులో ఉన్నటువంటి నంబర్లలో సంతానానికి సంబంధించిన 2వ నంబర్ ఉంటే కంపల్సరీ వాళ్ళకి సంతానం కలుగుతుంది, లేదంటే కలిగే అవకాశాలే ఉండవు. గుర్తుపెట్టుకోండి. ఇక తర్వాత రిలేషన్షిప్, 3 రిలేషన్షిప్ అనేది అద్భుతంగా ఉంటుంది. లావణ్య అనే పేరులో రిలేషన్షిప్ నంబర్ 3వ నంబర్ ఉంది కాబట్టి చాలా చాలా గొప్పగా రిలేషన్షిప్ అంటే ఎవరినైనా కూడా ప్రేమించే గుణం ఎక్కువగా ఉంటుంది లావణ్యకి. అంటే బంధువులు, బంధుత్వాలు, ఫ్రెండ్స్ ఎవరైనా కూడా వీరు చక్కగా వాళ్ళతో కలిసిమెలిసి ఉండగలుగుతారు. వీళ్ళు ఏంటంటే బోలాగుణం కలిగి ఉండేటువంటి వారు. ఒకరిని నొప్పించకుండా, ఇబ్బంది పెట్టకుండా వాళ్ళ జీవన విధానం వాళ్ళు కొనసాగిస్తారు. కాబట్టి ఏంటంటే ఇతరులను ఎక్కువగా ఇబ్బంది పెట్టే వ్యక్తులు గారు లావణ్య అనే పేరు. తర్వాత ఇక్కడ 4వ నంబర్ ఫెయిల్యూర్ ఉంది. రుణబాధలు కలిగి ఉంటుంది లావణ్య. చాలా వరకు రుణాలు ఎక్కువగా కలిగి ఉంటాయి. ఎక్కువగా సమస్యలు రుణబాధలు ఈ అమ్మాయికి. ఆఫ్టర్ మ్యారేజ్ తర్వాత ఇంకెక్కువగా రుణబాధలు ఎక్కువైతాయి. ఈవిడకి సొంత గృహ నిర్మాణ యోగం జీవిత కాలంలో ఎప్పటికైనా సొంత గృహ నిర్మాణ యోగం కంపల్సరీ ఉంటుంది. ఇంకొకటి 6 చదువును తెలియజేస్తుంది. లావణ్య అనే పేరు పెట్టుకున్నటువంటి వారు చదువు బాగుంటుందండి. వీళ్ళకి చదువు చాలా అద్భుతంగా ఉంటుంది. మంచి ప్రయోజకులు అవుతారు. అంటే చదువులో మంచి లావాదేవీలు. అంటే ఈ అమ్మాయి చదువుకున్న దానికి ఉద్యోగం వస్తుంది. వ్యాపారంలో ఒకసారి చూద్దాం, వ్యాపారం కూడా మనకి ఎలా ఉందో చూద్దాం. చదువు మాత్రం బాగుంటుందండి అమ్మాయికి, గుర్తుపెట్టుకోండి. సివిల్స్, గ్రూప్స్, ఐఏఎస్, ఐపీఎస్ లాంటి ఉద్యోగాలు కూడా చేస్తే మాత్రం చాలా అద్భుతంగా ఉంటుందండి.